ప్రైజ్ లార్డ్. సమస్త మహిమ ప్రభావములు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ రోజున ప్రసంగం ఏంటో చూద్దాం రండి. మరి ప్రసంగ అంశము ఇచ్చుట. మూలవాక్యము లోక సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. ఇచ్చుట ఒక ఆజ్ఞ. మరి కొన్ని విభాగాలుగా దీన్ని చూసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఎవరికి ఇవ్వాలి? లోక సువార్త 6వ అధ్యాయము 30వ వచనం. అడుగు ప్రతివానికి ఇవ్వాలి. కొలసీలకు 3వ అధ్యాయము 17వ వచనము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది ఎవరికి ఇవ్వకూడదు? మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 నుంచి 16 వరకు. తిరుగుబాటుదారులకు ఇవ్వకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం. అపవాదికి చోటు ఇవ్వకూడదు. మరి ఏమి ఇవ్వాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. దేవునికి ఎల్లప్పుడూ ఇవ్వాలి. మలాకి 3వ అధ్యాయము 10వ వచనం. దేవునికి దశమ భాగం ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం. ఉచితముగా ఇవ్వాలి. లోక సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. సరైన కొలతతో ఇవ్వాలి. రెండవది కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 56వ వచనం. ఉన్న దాంట్లో సంతోషంగా ఇవ్వాలి. 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం. సంతోషముగా ఉత్సాహంగా ఇవ్వాలి. మరి ఐదవది ఇచ్చుట వలన ఆశీర్వాదం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలం దొరుకును. లోక సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. ఇవ్వండి, అప్పుడు మీకు తిరిగి ఇవ్వబడును. మలాకి 3వ అధ్యాయం 10వ వచనం. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. మరి ఈ వర్తమానాన్ని మీ సంఘములో ప్రార్థించి ప్రకటించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అట్టి కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మరి ఈ యొక్క వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.